ప్రభుత్వం నుంచి ధాన్యం పొంది బియ్యం ఇవ్వకుండా బకాయిలు చెల్లించకుండా ధాన్యాన్ని పక్కదారి పట్టించి ఆస్తులు కూడబెట్టిన రైస్ మిల్లర్ల వ్యవహారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వద్దకు చేరినట్లు తెలుస్తా ఉంది. బకాయిలు రాబట్టేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మిల్లర్లు లెక్క చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం చివరికి ఈడీని రంగంలోకి దించుతోంది. మొదటి దశలో భారీగా బకాయిలు ఉన్న మిల్లర్లపై సర్కార్ ఈ చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే వనపర్తి జిల్లాలో 11 మిల్లులకు సంబంధించిన చిట్టాను ఈడీకి సమర్పించగా అందులో కొందరికి నోటీసులు కూడా అందినట్లు తెలుస్తా ఉంది. బకాయిలు రాబట్టేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మిల్లర్లు లెక్క చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం చివరికి ఈడీని రంగంలోకి దించుతోంది. మొదటి దశలో భారీగా బకాయిలు ఉన్న మిల్లర్లపై సర్కార్ ఈ చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే వనపర్తి జిల్లాలో 11 మిల్లులకు సంబంధించిన చిట్టాను ఈడీకి సమర్పించగా అందులో కొందరికి నోటీసులు కూడా అందినట్లు తెలుస్తా ఉంది.